అమెండ్మెంట్ బిల్ 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2025 be taken into consideration. మంత్రి గారు ఈ బిల్లు మీద కొంచెం వివరణ ఇస్తారా? తప్పకుండా అధ్యక్ష. ఈ సభలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మనందరికీ కూడా చాలా డీటెయిల్డ్ గా వివరించారు అధ్యక్ష. అంటే ఇది ప్రస్తుత బిల్ అయితే ఆ ప్రజెంటేషన్ కి డైరెక్ట్ గా కనెక్టెడ్ కాదు అధ్యక్ష. దానికి ముందు జరిగినటువంటి తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చేపట్టినటువంటి అమెండ్మెంట్. అయితే జీఎస్టీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ సభ ద్వారా అంటే ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో 4 ట్యాక్స్ స్లాబ్లు ఉండేవి. ఈ 4 ట్యాక్స్ స్లాబుల్లోనూ 28%, 40% వరకు ఉన్నప్పుడు రకరకాల ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం, రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష. ఏ ప్రోడక్ట్ ఒకే ప్రోడక్ట్ ని 2-3 పేర్లతో పిలిచేటప్పుడు ఒక ప్రాంతంలో అది 5% స్లాబ్ లోను, మరో దగ్గర 18% స్లాబ్ లోను, ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీ మీద ఒక పెను మార్పులు తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సూచించడం, వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం, కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు 6 నుంచి 8 నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రాడక్టులన్నింటినీ కూడా 4 గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని 2 ట్యాక్స్ స్లాబులు లేకొచ్చేటట్టు చేయడం. ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకనంటే 4 స్లాబుల్లో ఉన్నవి చూడడానికి చాలా సింపుల్ గా మనకు కనపడుతుంది 2 స్లాబుల్లోకి తేవడం అనేటువంటిది, కానీ వేల సంఖ్యలో ఉంటాయి అధ్యక్ష. పెన్ను క్యాప్, పెన్ను రీఫిల్, పెన్ను స్ప్రింగ్, అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే ఇన్ని వస్తాయి అధ్యక్ష. దానికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ ఏకీకృతం చేసి 2 తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు పట్టుంటుందని నేను అనుకుంటే అది 8 నెలలు పట్టిందని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అంటే ఇదేదో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు, నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్ ఎట్లుంటది అనేటువంటిది కూడా ఈ బిల్లు ద్వారా నాకు అర్థమైంది అధ్యక్ష. ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఎర్రకోట మీద నుంచి మోడీ గారు ప్రకటించి నెల రోజుల్లో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామంటే నేను కూడా అందరిలాగానే ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, ఎంత స్పీడ్ గా చేసినా ఇది ఒక 4-5 నెలలన్నా పడుతుంది కదా అనుకున్నా అధ్యక్ష. కానీ అప్పటికే ఒక కసరత్తు పూర్తి చేసేశారు. డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్స్ దీని మీద సుదీర్ఘంగా సాగిపోయాయి. టోటల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నారు అనేటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అనంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయింటది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష. ఒక సర్జికల్ స్ట్రైక్ తో ఎట్లా అయితే ఆయన అంతర్జాతీయంగా ఒక ఇచ్చేశారు అధ్యక్ష, ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష. ఒక్కసారిగా ఇవాళ జీఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దానివల్ల దేశ ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం. అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో
జీఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది అధ్యక్ష. దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను, గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరం ఆ కమిటీలో ఉండడం అధ్యక్ష. చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ 4 వారాలకు ప్రిపేర్ చేశాం. ప్రతి గృహిణిని టచ్ చేస్తాం, ప్రతి రైతుని టచ్ చేస్తాం, ప్రతి రైతు కూలీని టచ్ చేస్తాం, ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది అధ్యక్ష. దాదాపు 10,000 మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటా అధ్యక్ష. ఈ ప్రాసెస్ లో జిఎస్టీ కౌన్సిల్లో అంతర్రాష్ట్ర సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ యాక్ట్ ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ మన అన్ని రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది. మొన్న జిఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి, చేస్తే ఒకవైపు ట్యాక్స్ ఎవేజన్ కూడా తగ్గుతుంది, రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేశాం. దానికోసం చేపట్టినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష. ఇది ఈ యాక్ట్ అనేటువంటిది ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అమెండ్ చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా అమెండ్మెంట్ చేయాల్సిందిగా ఈ సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. సుందరపు విజయ్ కుమార్ గారు. సార్, మినిస్టర్ గారు చాలా విపులంగా చెప్పారు. దానికి ఏమన్నా 1 or 2 పాయింట్స్ యాడ్ చేయండి. అలాగే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఆర్థిక వ్యవస్థని, కేవలం ఆర్థిక వ్యవస్థ ఒకటే కాదు అధ్యక్ష, అన్ని వ్యవస్థల్ని కూడా దారుణాతి దారుణంగా మరి చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అధ్యక్ష, మరి దేశంలోనే దేశ చరిత్రలో ఈరోజు భారతదేశం ఆర్థికంగా పురోగమించడానికి జిఎస్టీ 2.0 ఏదైతే కేంద్రం మరి పెట్టిందో వాటికి ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈరోజు ఆర్థిక మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు పడుతున్న ఆ తపన ఈరోజు నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే మొదటి క్వార్టర్లోనే మనం 10.5% జిఎస్డిపి మనం క్రాస్ చేసామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 17%కి వెళ్ళడం ఎట్టి పరిస్థితుల్లో వెళ్తామనే నమ్మకం మాకుంది అధ్యక్ష. మరి ఈరోజు ఏదైతే ప్రతిపాదించారో బిల్లులో వాటికి పూర్తి మరి మద్దతు తెలియజేస్తూ, అలాగే ఇందులో మరి మామూలు విషయం కాదు అధ్యక్ష, ఎంత తపన పడుతున్నారో. ఒక్క జిఎస్టీ అంటే మామూలు చిన్న చితక సబ్జెక్ట్ కాదు, చాలా పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ ని కేంద్రం నుంచి మన దగ్గరికి రావటం, కొన్ని మిస్సింగ్ ఏదైతే కొన్ని మిస్సింగ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా కేర్ తీసుకుని, ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఈరోజు 2 లక్షల కోట్ల పైన మరి దేశంలో మనకి ఆదాయంగా ఈ జిఎస్టీ 2.0లో ఉంటే ఈరోజు మరి రాష్ట్రంలో కూడా మరి అదే విధంగా మనకి లబ్ధి అంటే మధ్యతరగతి ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూర్చే ఈ జిఎస్టీ నిజంగా వాటి కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష. ఇదే విధంగా వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆల్రెడీ 22 సెప్టెంబర్ నుంచి ఇది అమల్లోకి రావటం జరిగింది. కొన్ని దగ్గరకి వెళ్తున్నప్పుడు మాకు ఇంకా ఏదైతే ఓల్డ్ స్టాక్ ఉందో ఆ స్టాక్ రేటే మేము కొన్ని మందుల షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్టాక్ రేటే మేము ఇంకా ముందుకి అదే తీసుకెళ్తున్నామండి, ఆ స్టాక్ అప్పుడే కొనుక్కున్నామండి అని మాకు కొన్ని మా దృష్టికి రావటం జరిగింది. అది మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నా అధ్యక్ష. అవి మరి అధికార యంత్రాంగాన్ని ఇంకా అలర్ట్ చేసి వాటి మీద కూడా మరి ప్రజలకి ఉపశమనం కలిగించాలి అనేది మీ ద్వారా తెలియజేసుకున్నా. అలాగే కన్స్ట్రక్షన్ లో
మీకు తెలుసు. మరి బ్రిక్స్ విషయంలో మనం ఏదైతే ట్యాక్స్ April 1కే పెడతాం అధ్యక్ష, కానీ ఇది మిడ్లో రావటం వల్ల ఆ బెనిఫిట్ ఆ బ్రిక్స్కి రావట్లేదు అధ్యక్ష. అలాంటి కొన్ని దీనికి వాటికి కూడా మీరు మీ ద్వారా మంత్రి గారికి వాటికి కూడా వచ్చేటట్టు చేయాలనేది కోరుకుంటున్నాం. అలాగే సిమెంట్ రకరకాల రేట్లలోని సిమెంట్ రోజుకో రేట్లో వెళ్తుంది అధ్యక్ష. ఈరోజు కన్స్ట్రక్షన్ అనే దాని మీద ఆ సిమెంట్ చాలా ప్రభావితం జరుగుతుంది అధ్యక్ష. దాని మీద కూడా మంత్రి గారికి అంటే ఒక్కటి కాదు అధ్యక్ష, ఇలాంటివి అనేకం ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలకు లబ్ధి చేకూరాలనే ఒక తాపత్రయంతో పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కేర్ తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఈ బిల్లు ప్రవేశపెట్టారో ఈ సవరణలో 100% మేము సపోర్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగు 2 నుండి 16 క్లాజులు. మొదటి క్లాజ్ ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 16 క్లాజులు మొదటి క్లాజ్ ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 16 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రతిపాదన చేస్తారు అనుమతి కోరుతూ. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. కంగ్రాట్స్ సార్. ఈరోజు 7 బిల్లులు మనం ఆమోదించుకున్నాం. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి 0 అవర్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నానండి. అమ్మా జీరో అవర్కి వెళ్లే ముందు పిటిషన్లు మొన్న చెప్పడం జరిగింది. ఎవరైనా పిటిషన్లు రెడీగా ఉంటే ఆ పిటిషన్స్ ఒక అవుట్లైన్ మెన్షన్ చేసి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. పిటిషన్స్ కమిటీకి ఇవ్వాలనుకున్న పిటిషన్స్ విష్ణుకుమార్ రాజు గారు, మీ ఉన్నాయా పిటిషన్స్? చాలా ఉన్నాయా? సరే, ఈలో గద్దె రామ్మోహన్ గారు. పిటిషన్ నమస్తే సార్ స్పీకర్ గారు. ఈ పిటిషన్స్ లో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వాళ్ళకి అనేకమైన ప్రామిసులు రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి. కానీ 2014-15లో చంద్రబాబు గారు అన్ని రకాల జీవోలు ఇచ్చారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని రద్దుపరిచింది. అనాది కాలం నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ ఆర్ఎంపీలు అనేవాళ్ళు వివిధ రూపాల్లో ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాల్సిన ధర్మం ఉంది. వాళ్ళకి ట్రైనింగ్ కానివ్వండి, రికగ్నిషన్ కానివ్వండి, సర్టిఫికేషన్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనేక మందికి సర్వీస్ చేస్తూ ఉన్నారు రిమోట్ ఏరియాల్లో. వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా చాలా సంవత్సరాల అవసరం ఉంది. భూమి పుట్టిన దగ్గర నుంచి అటు హోమియోపతితో లేకపోతే అలోపతితో లేకపోతే
ఇక అన్ని రకాల మందులు వాళ్ళు ఇచ్చి చాలా మంది పేదవారిని ఆ జ్వరాల నుంచి చిన్న కాపాడుతున్నారు. కాబట్టి ఈ రిప్రజెంటేషన్ మీద హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళు మీరు తక్షణమే 2014 మనం ఏ జీవోలు ఇచ్చామో ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేసే విధంగా పర్ఫెక్ట్ గా వాళ్ళందరినీ కూడా మనం కన్సిడర్లో తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా దీని ద్వారా తెలియజేస్తాం. రిప్రజెంటేషన్ హ్యాండ్ ఓవర్ చేసేయండి. విష్ణు కుమార్ రాజు గారు జస్ట్ సేలియంట్ ఫీచర్స్ చెప్తే చాలా. అధ్యక్ష, తమరు చాలా మంచి పని చేస్తున్నారు అధ్యక్ష. పిటిషన్స్ ని తమరు తీసుకోవడం అనేది చాలా సంతోషం అధ్యక్ష ఇవాళ. కానీ నా దగ్గర చాలా ఒక 10 పిటిషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రతిదీ ఇక్కడ మాట్లాడితే కొంత టైం ఎక్కువ అవుతుందని ఉద్దేశంతో అవుట్లైన్ అంతే. దీనికి ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తోటి ఇష్యూ ఉంది అధ్యక్ష. అది కూడా తమ దృష్టికి తీసుకొస్తాము. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, ఏదైతే విశాఖపట్నంలో కొన్ని ల్యాండ్స్ అధ్యక్ష 13/3 అని మాధవధార దీంట్లో ఉంది అధ్యక్ష. అది దాంట్లో 2 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ 2 acres కూడా ఎంతో కాలం నుంచి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి, అది ప్రజలకి కూడా అందుబాటులో ఉండేటట్టు చేయాలని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే కోర్టులో కేసులు ఉన్నాయంటున్నారు. 15 సంవత్సరాల నుంచి కోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ బెంచ్ మీద కూడా రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దానికి తగిన చర్యలు తీసుకోవాలనేది అదొక పిటిషన్ ఇస్తున్నాం అధ్యక్ష. అదొకటే కాకుండా ఏదైతే కిర్లోస్కర్ టొయోటా అట్లాగే లీలాకృష్ణ టొయోటా కంపెనీస్ వారు ఫుల్ పేమెంట్ తీసుకుని చాలా మంది దగ్గర వెహికల్స్ ఇవ్వనటువంటి వలన చాలా మంది ఓనర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు కార్ డ్రైవర్స్ అయిపోయారు అధ్యక్ష. సో దాని మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇది దీంట్లో అధ్యక్ష ఇంకా చాలా మంది ఉన్నాయి, అందుకని దయచేసి లిస్ట్ ఇచ్చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కోన రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 98 DSCలో కొంతమంది ఉపాధ్యాయులుగా గత ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు అధ్యక్ష. అయితే వాళ్ళకి ఇచ్చేదే అరాకొర జీతాలు అధ్యక్ష. ఈ మధ్య ట్రాన్స్ఫర్స్లో వారికి కూడా 200 కిలోమీటర్లు దూరం కూడా ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎవరు కూడా రెగ్యులర్ టీచర్స్ కాదు అధ్యక్ష. వాళ్ళ కాంట్రాక్ట్ ఓన్లీ 10 months వాళ్ళు వర్క్ చేస్తారు అధ్యక్ష. కాబట్టి వారికి గౌరవ మంత్రి గారు దయతో వాళ్ళని వితిన్ ది మండల్లో ఉండేటట్టుగా కానీ లేదా అక్కడ ఉండేటటువంటి క్లస్టర్స్లో కానీ నియామకం చేస్తే బాగుంటుందనేది వాళ్ళొక పిటిషన్ వచ్చింది అధ్యక్ష. అలానే అధ్యక్ష, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఏదైతే అదర్ దాన్ తిరుపతి కనకదుర్గ టెంపుల్ కానీ అలానే ద్వారకా తిరుమల అలానే సింహాచలం శ్రీశైలం ఈ టెంపుల్స్లో అధ్యక్ష శ్రీకాళహస్తి వాటిల్లో అప్పుడు మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆ రోజు ఎన్ఎంఆర్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా కన్వర్ట్ చేశాం అధ్యక్ష. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రయోజనం ఎవరైతే ఎన్ఎంఆర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వేకెన్సీస్ వస్తే సీనియారిటీ మీద వాళ్ళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా తీసుకుంటున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళకి ఎవరికి కూడా హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ ఎలిజిబిలిటీస్ లేవు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆయా టెంపుల్స్లో వచ్చేటటువంటి ఆదాయంలో 20% అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు అధ్యక్ష. 30% చేయొచ్చు అధ్యక్ష. బట్ ఇవన్నీ కూడా బిలో 18% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్స్లో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇవి ప్రభుత్వం మీద ఎటువంటి భారం కూడా ఉండదు అధ్యక్ష. ఆ టెంపుల్ నుంచి వచ్చేటటువంటి ఆదాయంలోనే చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఆ డిఏ హెచ్ఆర్ఎస్ ఇచ్చే విధంగా కావాలని చెప్పి రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. అలాగే జూనియర్ లెక్చరర్స్ టు డిగ్రీ లెక్చరర్స్ ప్రమోషన్ అధ్యక్ష, అది కూడా ప్రభుత్వం దగ్గర చాలా వరకు పెండింగ్ ఉంది అధ్యక్ష. దానిపైన కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ని తమ ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అలాగే అట్మోస్ట్ అధ్యక్ష, ఏపీ హెల్త్ అసిస్టెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, వాళ్ళది
మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 920 మంది ఎంపీహెచ్ఎస్ ని యాజ్ పర్ జీవోటీ నెంబర్ 1207 డేటెడ్ 9/1/2013 వాళ్ళు అపాయింట్ అయ్యారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళు అపాయింట్ అయ్యారు అధ్యక్ష. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అపాయింట్ చేసేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాస్టర్ అన్ని కూడా పాటించి తీశారు. అయితే గత ప్రభుత్వంలో అధ్యక్ష ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి వెంటనే మిడ్ నైట్ వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రంలో 920 మంది ఎంప్లాయీస్ ని తొలగించారు అధ్యక్ష. వాళ్ళు ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేసినటువంటి దాంతో చాలా స్పష్టంగా అధ్యక్ష ముందేసినటువంటి పిటిషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాద్యం అధ్యక్ష. దానిని పరిగణలోకి తీసుకుని మన రాష్ట్రం ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని తొలగించింది అధ్యక్ష. ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళందరికీ కూడా విధుల్లో తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. దానిపైన వారు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ ని తమ ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నారు అధ్యక్ష. ఇంకొక అట్మోస్ట్ అధ్యక్ష, లాస్ట్ అధ్యక్ష, నా దగ్గర గతంలో నేను అప్పుడు ప్రభుత్వ వైపుగా ఉండేటప్పుడు ప్రభుత్వం నుంచి ఏపీఎస్ఆర్టీసీ నుంచి డెప్యుటేషన్ లో ఒక డ్రైవర్ నా దగ్గరికి పనిచేస్తారు అధ్యక్ష. కాలం అయిపోయింది, మన ఏదైతే పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి కార్పొరేషన్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తే అతన్ని వాళ్ళు జాయిన్ చేసుకోకుండా అప్పుడున్నటువంటి ఎవరైతే గౌరవ శాసనసభ్యులు ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు నా దగ్గర కేవలం పనిచేశారనే కక్షతో అతనికి జాయిన్ చేసుకోవద్దని చెప్పి కార్పొరేషన్ ద్వారా జాయిన్ చేసుకోకుండా అతనికి ఉద్యోగం లేకుండా చేశారు అధ్యక్ష. నేను అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాను అధ్యక్ష. తమ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి ఇది మెర్సీతో, ఎందుకంటే అధికారులు ఆయనకి మేము అవకాశాలు ఇచ్చాం, ఆయన జాయిన్ కాలేదు అనేటటువంటి ఒక తప్పుడు నివేదికలు అందిస్తున్నారు అధ్యక్ష. అసలు ఇచ్చిన దరఖాస్తులు కూడా పక్కన పెట్టేసి వ్యక్తిగత కష్టం చేశారు అధ్యక్ష. కాబట్టి అవన్నీ కూడా తమ ద్వారా ప్రభుత్వానికి నేను పంపిస్తున్నా అధ్యక్ష. దీన్ని పరిశీలించాలని చెప్పి అధ్యక్ష. పత్తిపాటి పుల్లారావు. థ్యాంక్ యూ అధ్యక్ష. జస్ట్ అవుట్లైన్ చెప్పి పంపించండి. అవుట్లైనే చెప్తున్నా, నేను అంత లెంగ్తీగా చెప్పను అధ్యక్ష. 1924 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లో జరిగిన అవినీతి టెండర్లలో అవకతవకలు, నాసిరకం డస్ట్బిన్స్, ట్రై సైకిళ్లు, ఈ ఆటోలు కొనుగోలు మరియు లెగసీ వేస్ట్, బయో రెమిడేషన్, మైనింగ్ పనుల ఎంపిక, నిర్వహణలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పిటిషన్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీరామ్ తాతయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా జగ్గయ్యపేట పట్టణంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కావాలని చెప్పని విద్యార్థులు అడుగుతున్న పిటిషన్ పంపిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా జగ్గయ్యపేట టౌన్లో రోడ్డు విస్తరణ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి వాటి నిధులు కేటాయించడం కోసం ప్రజలు ఇచ్చిన పిటిషన్ మీకు అందజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇనాం భూములు రాష్ట్ర వ్యాప్తంగా ఇనాం భూమి యజమానులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ టాపిక్ మరి ఇక్కడ రావడం చర్చించడానికి అవకాశం రాలేదు. ఇనాం భూముల యొక్క పరిష్కారం కూడా చేయమని చెప్పి మీ ద్వారా పిటిషన్ ఇవ్వడం అధ్యక్ష. అదేవిధంగా సీలింగ్ భూములు 1973 సీలింగ్ యాక్ట్ ఇప్పటికి కూడా అమలు చేయక అనేక వివాదాలు ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. త్వరలో క్లియర్ చేసి సీలింగ్ భూముల యొక్క చట్టాన్ని మనం గౌరవించే విధంగా దాన్ని ఉపయోగించాలని చెప్పి అది ఒక పిటిషన్ మీకు ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పోలంపల్లి మునేర కెనాల్ పూర్తిగా డ్యామేజ్ అయింది అధ్యక్ష. ఆనకట్ట రిపేర్ చేసి పోలంపల్లి మునేర ఆయకట్ట రైతాంగానికి నీరు అందించే విధంగా నిధులు కేటాయించమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ పిటిషన్ ఇస్తాను అధ్యక్ష. శంకర్ గారు, శ్రీకాకుళం. మా నియోజకవర్గం గార్ మండలంలో వత్సవలస పంచాయతీ రెవెన్యూ పంచాయతీ ఉంది అధ్యక్ష. దాంట్లో మొగదలపాడు అనే ఒక గ్రామం ఉంది అధ్యక్ష. అది సముద్రం ఒడ్డున ఉన్నందువల్ల అది రెవెన్యూ రికార్డుల్లో అది నోటిఫై అవ్వక అది రెవెన్యూ మ్యాప్లో కానీ ఎఫ్ఎంబిలో కానీ దాన్ని అసలు ఇంతవరకు నోటిఫై అవ్వలేదు. కొంత పాటు అటవీ భూములు గాను, కొంత పాటు అది సైక్లోన్ రెగ్యులేటరీ కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉంది అధ్యక్ష. ఈ రెండు నోటిఫై చేసి దాన్ని రెవెన్యూ పరిధిలోకి తీసుకొస్తే కానీ అక్కడ ఎటువంటి
రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగట్లేదు అధ్యక్ష. ఇది ఎన్నో కాలం నుండి పెండింగ్ ఉంది అధ్యక్ష. ఆ గ్రామ ప్రజలందరూ మేము ఈ భూమి మీద ఉండి కూడా మాకేంటి దుస్థితిని గగ్గోలు పెడుతున్న పరిస్థితి. దయవుంచి దీనిపైన తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా ఈ పిటిషన్ సబ్మిట్ చేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. జయకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం కూడా గురుకులాలు అలాగే ఆశ్రమ పాఠశాలలో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో గత 20 ఏళ్ళుగా గిరిజనులు పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ మధ్యన వచ్చి వాళ్ళ యొక్క బాధని చెప్పుకున్నారు అధ్యక్ష. మన డిఎస్సిలో చాలా మందికి ఆ గురుకులాలు అలాగే ఆశ్రమ పాఠశాల ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. ఎవరైతే 1600 మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి వృత్తి అయితే లేదు అధ్యక్ష. దయించి మానవతా దృక్పథంతో గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అంటే వారికి వేరే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించమని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు పిటిషన్ అధ్యక్ష, మన రాష్ట్రం ఇది హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ కానీ అప్పర్ ప్రైమరీ జూనియర్ కాలేజెస్లో సుమారు 45,000 నుంచి 50,000 మంది ఆయాస్ పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు మిడ్ డే మీల్ స్కీమ్లో ఉన్నారు. వారికి సవ్యంగా జీతాలు అందట్లేదు. గత 3 మాసాలుగా జీతాలు వారికి ఇచ్చేది కూడా కేవలం 6,000 రూపాయలు మాత్రమే. ఉదయం నుంచి స్కూల్ క్లోజ్ చేసే వరకు ఉండాల్సినటువంటి పని ఉండటం వల్ల వారికి ఇచ్చే జీతం కూడా చాలా తక్కువ. కాబట్టి అది జీతం పెంచి అది వారికి ఇప్పటికప్పుడు ప్రతి నెల జీతం వచ్చేటట్టు చేయాల్సిందిగా ఈ ఆయాస్కి, ఎందుకంటే 50,000 మంది ఉన్నారు అధ్యక్ష. రెండవది హెల్త్కి సంబంధించిన దశ గతంలో కూడా మీకు ఒకసారి తెలియపరిచాం. మనకి డైరెక్టర్ మీకు ప్రైమరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి గత 25 సంవత్సరాలుగా అపాయింట్ అయినటువంటి సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వారికి గత 24 సంవత్సరాలుగా వాళ్ళకి ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వట్లేదు. వారితో పాటు సర్వీస్లో జాయిన్ అయినటువంటి ఇతర డిపార్ట్మెంట్స్లో, డిఎంఈ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మెడికల్ డిపార్ట్మెంట్స్లో వారందరికీ కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి అధ్యక్ష. వీళ్ళకి గత 24 సంవత్సరాలుగా రావట్లేదు. కాబట్టి దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టుకొని మీ ద్వారా సంబంధించినటువంటి శాఖలు పంపించి న్యాయం చేయాలన్నది ఒక అధ్యక్ష. రెండవది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి హీమోఫిలియా అని తమకు తెలుసు. ఏదైతే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఏమైనా దెబ్బలు తగిలితే క్లాట్ అవ్వకుండా వెళ్ళిపోవడం వల్ల దీనివల్ల మరణాలు కూడా సంభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది జెనెటికల్ గా డిజార్డర్ కాబట్టి దీన్ని ఇన్పేషెంట్ గా వాళ్ళని ట్రీట్ చేయాలా. అంటే తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా అని ఎట్లయితే ట్రీట్ చేస్తున్నామో వాటి కేటగిరీతోనే మీకు దేశవ్యాప్తంగా అట్లా ట్రీట్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ మన దగ్గర ఇన్పేషెంట్స్ గా ట్రీట్ చేయట్లేదు. వాళ్ళకు వైద్యం లేట్ అయితే వాళ్ళు చనిపోతున్నటువంటి ప్రమాద పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇన్పేషెంట్ గా వాళ్ళకి ట్రీట్ చేయాలి. వారికి పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చి అది పర్మనెంట్ డిజేబిలిటీ అధ్యక్ష. ఈ మధ్య వీళ్ళకి ఒక కొత్త వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ ఇస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన దగ్గర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 2,000 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. అందువల్ల ఇది పరిశీలించాల్సిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులు. బండారు శ్రావణ గారు. పిటిషన్ కోసం అధ్యక్ష, ఇది మా సింగన్మల నియోజకవర్గంలో గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ గురించి గతంలో కూడా ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 35,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. పుట్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్న అధ్యక్ష. అదేవిధంగా బుక్కరాయ సముద్రం మండలంలో దాదాపు మండలంలో 12,000 మందికి ఇంటి పట్టాలు లేవు అధ్యక్ష. దానికి కోసం కూడా మీకు పిటిషన్ పెడతా ఉన్నాము. దాదాపు అవి ఎన్విరాన్మెంట్ భూమి కింద 800 ఇల్లులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే 1000 హౌసెస్ ఇంకా హెచ్ఎల్సి కెనాల్ మీద ఉన్నాయి. అవి దశాబ్దాలు 30 సంవత్సరాల నుంచి కూడా అక్కడ కుటుంబాలు నివాసితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంటి పట్టాలు లేక ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు కూడా వాళ్ళకి అందలేని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యులకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా R&R ప్యాకేజ్ గురించి కూడా గతంలో మీ అసెంబ్లీ దృష్టిలో తీసుకొచ్చాను అధ్యక్ష.
ముప్పు గ్రామాలకు గురైనటువంటి ఉల్లికల్లు ఉల్లికంటిపల్లి గ్రామస్తులకు R&R ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ కాక చాలా ఇబ్బంది పడుతూ, అలాగే ప్రభుత్వ పథకాలు కూడా అందలేని పరిస్థితి, రోడ్లు కూడా వేయలేని పరిస్థితిని చూస్తున్నాం అధ్యక్ష. దయచేసి R&R ప్యాకేజ్ మీద కూడా మీకు పిటిషన్ పెడుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ముప్పుడు వెంకటేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ప్రాంతంలో ముఖ్యంగా కొవ్వూరు మండలంలో ఉన్నటువంటి పసివేదల, ఆరిక్రేవల తదితర సిడిపి తదితర గ్రామాల్లో చాలామంది రైతులు అనేక సంవత్సరాలుగా ఇనాం భూముల్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో అవి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఒక బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా, పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలన్నా, వాళ్ళకు వారసులుగా వారికి ఇవ్వాలన్నటువంటి ఆస్తి ఇవ్వాలన్నా కూడా అందులో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. అది ఖచ్చితంగా త్వరితగతిన ఆ సమస్యను పూర్తి చేయాలని చెప్పిన రైతులందరూ కోరుతా ఉన్నారు. గతంలో కూడా మంత్రివారికి అదేవిధంగా సీఎం గారికి కూడా దానికి సంబంధించినటువంటి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి త్వరితగతిన అవి పరిష్కరించే రైతులందరూ కోరుతున్నారు. దానికి సంబంధించి తమరికి ఒక పత్రం వినతి పత్రం అందజేస్తున్న అధ్యక్ష. రెండవది, గడిచినటువంటి ప్రభుత్వంలో నాడు నేడు అనేటువంటి ప్రోగ్రాం తీసుకుని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ జూనియర్ కళాశాలలు కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కూడా వెచ్చించి ఆ స్కూల్స్ కొత్త భవనాలు కడతామని చెప్పని, అది ఆధునీకరణగా చేసి స్కూల్స్ అన్ని కూడా మోడల్గా తయారు చేస్తామని చెప్పని, నా ఎస్సీలు నా బీసీలు చదువుతున్న పిల్లలకి ఒక మేనమామగా నేను పిల్లలందరూ కూడా ఆదర్శంతో ముందు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. అదే సార్, జస్ట్ అయిపోయింది అధ్యక్ష. చెప్పిన మోసం చేసి దాని మీద అనేక అవతారాలు గురి చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా పని పూర్తి చేయకోకుండా దానికి కేటాయించిన నిధులన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క ఖాతాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద పూర్తి దర్యాప్తు చేసి తగు న్యాయం చేయాలని చెప్పని కూడా రెండవ తమరికి అందజేస్తాను అధ్యక్ష. మీకు ఆ పిటిషన్ వస్తే అందజేయండి. కొండ్రు మురళి గారు. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు బొబ్బిలి ఎస్టేట్ కింద ఉండేది అధ్యక్ష. భూములన్నీ రాజాంలో 200 సంవత్సరాల క్రితం అయ్యగారు పాపయ్య గారు శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ ఉమాశ్వర స్వామి దేవాలయం 2 ప్రతిష్ఠించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి భూములు కూడా లేవు. 1941, 44 ప్రాపర్టీ రిజిస్టర్లో 1 ఎకరా కూడా ఈ దేవాలయ పేరు మీద లేకపోయినప్పటికీ ఈ అయ్యగారు పాపయ్య గారు 2 చెరువుల కింద, ఒకటేమో మల్లమ్మ గారి చెరువు, వీర్రాజు గారి చెరువు కింద 6-8 ఎకరాలు. మీకు పిటిషన్ వస్తే ఇచ్చేస్తాను అధ్యక్ష. కొంచెం తెలియాలి కదా మా వాళ్ళకి కూడా. సో ఇవి ఈ లేకపోయినప్పటికీ దీని మీద వచ్చే దీపం నైవేద్యం పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ 1959 ఈ అబాలిష్ యాక్ట్ వచ్చేటప్పుడు, ఈ బొబ్బిలి ఎస్టేట్ని అబాలిష్ చేసేటప్పుడు అక్కడున్న అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా దేవాదాయ భూమి కింద రాయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 150 ఎకరాలు కూడా దగ్గర 70% ఇల్లులు కట్టుకోవడం జరిగింది. చిన్న చిన్న రైతులు చాలా అన్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ గా ఉండడం వల్ల, వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల మొత్తం టోటల్ గా ఇప్పుడు ఏకంగా 22లో పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. దాన్ని మీకు పిటిషన్ ద్వారా వారికి న్యాయం జరగాలని, న్యాయం జరిపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. రెండవది, ఈ మధ్యనే ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ గెలిచింది అధ్యక్ష. తద్వారా అక్కడ ఎలక్షన్స్ యూనివర్సిటీలో అలాగే డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీ జరుగుతున్నాయి. 30 సంవత్సరాల కింద ఈ ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మొత్తం బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం టోటల్గా ముందుకెళ్తున్నాయి. యూనివర్సిటీల్లోని డిగ్రీ కళాశాలలో అప్పుడేవో చిన్న చిన్న వివాదాలు జరిగాయని టోటల్గా బ్యాన్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు నాయకత్వం లేముంది. కుర్రాళ్ళ నుంచి నాయకత్వం వస్తేనే యువత నుంచి డెఫినెట్గా ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అధ్యక్ష. మరి శ్రీ గౌరవ లోకేష్ గారు దీన్ని టేకప్ చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా పిటిషన్ ఇస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రోషన్ గారు. అధ్యక్ష, మరి నాయక కులస్తుల్ని ఎస్టీగా పరిగణించి వారికి క్యాస్ట్ ఇచ్చే విషయంపై పిటిషన్ ఇవ్వాలనుకుంటున్నానండి. నా యొక్క నియోజకవర్గంలో చింతలపూడి కాన్స్టిట్యున్సీలో కామర్కోట మండలం ఉందండి అధ్యక్ష. అక్కడ మరి దాదాపు 1500 పైగా అక్కడ నివసిస్తున్నారు. మరి గత టీడీపీ ప్రభుత్వంలో కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
వీరందరూ కూడా టీడీపీ అభిమానులని చెప్పి వీరికి క్యాస్ట్ సర్టిఫికేట్ రాకుండా చేస్తున్నారు అధ్యక్ష. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల వీరు ఎస్టీస్గా ఉండి కూడా సాంప్రదాయాలు పాటిస్తున్నా కూడా మరి ప్రభుత్వ పథకాలు కానివ్వండి విద్యకు దూరం అవుతున్నారు. సో కాబట్టి మరి అధికారులు సరైన డ్యూ డిలిజెన్స్ చేసి మరి ఇన్డెప్త్గా రివ్యూ చేసి వీరిని ఎస్టీస్ గుర్తించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మరి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. కుమార్ రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నావి 3 పిటిషన్లు అధ్యక్ష. ముందుగా ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాలు ప్రతి సంవత్సరం ఏదైతే నదీ ప్రవాహ ప్రాంతం కాబట్టి కొద్దిపాటి నీళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు పడవల మీదే వస్తారు. వాటికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్కి వరద వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలు తీసుకొస్తున్నాం. మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలంటే యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాలు చేయలేము. ఎందుకంటే సబ్ స్టేషన్ ఏదైతే ఎలక్ట్రికల్ టవర్స్ ఉంటాయి అవి కూడా మునిగిపోయి ఉంటాయి. దీనికి ఆర్డీఎస్ఎస్ ద్వారా ఆల్రెడీ హై వోల్టేజ్ పెద్ద టవర్స్ పెట్టాలని ప్రతిపాదన ఆల్రెడీ చేశారు. కానీ ఇంకా అది పామర నియోజకవర్గం సంబంధించి అమలు కాలేదు అధ్యక్ష. లంక గ్రామస్తులందరూ కూడా ఫోటోస్తో సహా గ్రామస్తులందరూ కూడా నాకు అర్జీ ఇచ్చారు సంతకాలు పెట్టి. తద్వారా మీ ద్వారా నేను కోరుకునేది ఒకటే, పాముల లంక ఇతర లంక గ్రామాలకు సంబంధించి హై వోల్టేజ్ ఏదైతే టవర్స్ పెద్ద టవర్స్ ఉంటాయో వాటికి నిధులు కేటాయించి ఆర్డీఎస్ఎస్ని అప్గ్రేడ్ చేసి తర్వాత నిధులు కేటాయించాలని నాదొక పిటిషన్ అధ్యక్ష. అదేవిధంగా 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా పామరు సంబంధించిన ఏదైతే వేస్టేజ్ అంతా ఉందో 19వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డ్లోనే పెడుతున్నారు అధ్యక్ష. అక్కడి నుంచి చెత్త అంతా ఊరు సెంటర్లోనే టౌన్లోనే ఉండి అక్కడి నుంచే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా విష జ్వరాలు లేకపోతే ఆ దుర్వాసన అలాగే ఉంది. మేము వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్యేగా మీ స్థాయిలో మీరు చేయవలసిందండి. మిమ్మల్ని అడిగిన దాన్ని ఇక్కడ పిటిషన్ కింద పెడితే కరెక్ట్ కాదు. అది ఒక పిటిషన్ అధ్యక్ష. డంపింగ్ యార్డ్ సంబంధించి స్థలం ఈ స్థాయిలో మీరు చేయవలసిన పనులు అంటే అధ్యక్ష. మరి దానికి స్థలానికి కావాలి, నిధులు కావాలి అధ్యక్ష. రెవెన్యూ ద్వారా కలెక్టర్ ద్వారా. సరే, రెండో పిటిషన్. మూడోది ఒకటే అధ్యక్ష. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడుతున్నాయో 10 సంవత్సరాలకి చివరిగా మిగిలిన 3 అధ్యక్ష. దాంట్లో ఇది కూడా ఇబ్బంది పరిస్థితుల్లోకి వచ్చింది. షుగర్ కేన్ సంబంధించి వారందరూ కూడా ఆదుకోవాల్సిందిగా గ్రోవర్స్ అసోసియేషన్ షుగర్ కేన్ కేసీపీ షుగర్ కేన్ గ్రోవర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉయ్యూరు వాళ్ళు కూడా ఒక విన్నపం అందించారు అధ్యక్ష. అది కూడా మీకు పిటిషన్ ద్వారా థ్యాంక్ యూ అధ్యక్ష. కదిరి ఎమ్మెల్యే ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కదా మా నియోజకవర్గంలో ఒక మండలం పేరు గాండ్లపేంట మండలం అని ఉంది. ఆ మండలంలో ప్రఖ్యాత కవి యోగి వేమన గారి సమాధి కూడా ఉంది అధ్యక్ష. అక్కడ టూరిజం హరిత రిసార్ట్ని కూడా నిర్మించడం కూడా జరిగింది అధ్యక్ష. కాకపోతే అంత ప్రఖ్యాతమైనటువంటి స్థానంలో ఆ మండల ప్రజలందరూ కూడా ఏదైతే మండలం పేరు గాండ్లపేంట అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా వాళ్ళు ఆ మండలాన్ని యోగి వేమన మండలంగా గుర్తించాలని చెప్పేసి పేరు మార్చాలని చెప్పేసి నా ద్వారా ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. మీ దృష్టి తీసుకొస్తున్నారు. సుధాకర్ యాదవ్ గారు. నమస్తే అధ్యక్ష. మైదుకూరు నియోజకవర్గంలో కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు ఇరిగేట్ ఉంది అధ్యక్ష. దానికి నీటికి ఏమైంది 9 నెలలు కుందు నది పైన పడుతుంది. ఇంకా 3 నెలలు పారాలంటే నీళ్లు ఉండవు అధ్యక్ష. ఇక్కడ దానికోసము అలగనూరు రిజర్వాయర్లో 3.9 TMS ఒక డ్యామ్ ఉంది అధ్యక్ష. ఆ డ్యాము ఏమైంది బ్రీచ్ అయిపోయిన దానివల్ల అది ఒక 6 సంవత్సరాల నుంచి నీళ్లు నిలబెట్టడం అధ్యక్ష. దానికి వెళ్ళి ఒక 36 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ డ్యామ్కి నీళ్లు నిలబెడితే 92,000 ఎకరాలకు రైతాంగానికి సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఆదాయం అవుతుంది అధ్యక్ష. దీన్ని మీ ద్వారా మేము అర్జీ రూపాయలు ఇస్తున్నాము. అది కొంచెం ఇమ్మీడియట్గా అర్జెంట్ చేపించవలసిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సమస్య గతంలో కూడా చాలాసార్లు అసెంబ్లీలో చెప్పాం. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అన్సర్వేడ్ రెవెన్యూ విలేజ్ ఉన్నాయి అధ్యక్ష. మా కాన్స్టిట్యూన్సీ దాదాపు ఒక 7 విలేజ్లు ఉన్నాయి. అది గతంలో రెవెన్యూ మినిస్టర్ కూడా సమాధానం ఇచ్చారు, ఇట్లా రెవెన్యూ సదస్సులు పెడతాం, అందులో మేము దాన్ని సార్ట్అవుట్ చేస్తామని చెప్పని. అయితే ఇప్పటిదాకా కూడా ఇంకా అది సార్ట్అవుట్ కాలేదు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ఎన్నో ఏళ్ల నుంచి జనరేషన్స్ టుగెదర్ వాళ్ళు అధీనంలో ఉంటుంది,
బట్ దాని మీద ఎటువంటి హక్కులు వాళ్ళకు ఉండట్లేదు. దాన్ని ఏదైనా అమ్ముకోవాలన్నా లేదా తాకట్టు పెట్టుకోవాలన్నా లేదా అమ్మాయి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా అన్నిటికీ ఇబ్బంది ఉంది. కాబట్టి గవర్నమెంట్ దాని మీద ఒక డిసిషన్ తీసుకొని గతంలో మనం 14 to 19 ఉన్నప్పుడు కొంత ప్రాసెస్ జరిగింది. మళ్ళీ ప్రభుత్వం మనది వచ్చింది కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఒకసారి రెవెన్యూ మినిస్టర్ గారు రిజిస్ట్రేషన్ తీసుకొని దాన్ని త్వరగా సాల్వ్ చేయాలని మీకు పిటిషన్ ఇస్తాం. పెద్ద సమస్య. సో ఇంకా 0 అవర్కి వెళ్దాం. ఏంటి పిటిషన్ 0 అవర్ గురించి? ఆనందరావు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, అమలాపురం మున్సిపాలిటీ ఏర్పడి 1940లో ఏర్పడింది అధ్యక్ష. ఇప్పటికి డంపింగ్ యార్డ్